छिपेगा कहाँ पे बचेगा तो गिरेगा गिरा तो चिरेगा छिपा तो मिलेगा मिला तो मरेगा बच सके तो बच गया है ये ज़लज़ला है पूरे ज़ोर पर चला है इसमें दम है जो लड़ा है कौन रह सका खड़ा है सबसे प्रबल शस्त्र रचित रखते चले तेरा सबसे प्रबल शस्त्र रचित रखते नाच सारी रात क्या पता मैं कल लूटा पीट पीट ढोल पीट हाथ पाँव मार के नाच नाच उंगलियों पे नाच नाच रात सारी मौत गाँव में मदारी बात डमरू सी कटारी डडडम डम डडडम डम डडडम नाच मौत రామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ. రాక్షసులు నివసించే ఈ ప్రదేశంలో నా స్వామి జపం ఎవరు చేస్తున్నారు? నేను శ్రీరామదూతను హనుమంతుడిని. ఇది రాక్షస మాయ కాదు కదా? కాదు తల్లి కాదు, నేను శ్రీరామదూతను, పేరు హనుమ. మీ జాడను స్వామికి విన్నవించుకోవడానికి కంకణం కట్టుకున్న హనుమంతున్నమ్మ. నన్ను నమ్ము తల్లి, ఇదిగోనమ్మ ఆనవాళ్ళుగా స్వామి ఇచ్చిన ముద్రిక. నా స్వామి క్షేమంగా ఉన్నారా? ఉన్నారు తల్లి, మీలాగే శోకిస్తూ మీ పేరే జపిస్తూ మీ కొరకే జీవిస్తున్నారమ్మా. రా తల్లి, నిన్ను రామయ్య వద్ద చేరుస్తాను. లేదా హనుమ, దొంగతనంగా నన్ను ఇక్కడికి తీసుకువచ్చిన వారిని యుద్ధంలో ఓడించి నా స్వామి నన్ను తీసుకువెళ్తాడు. అప్పటి వరకు నేను ఇక్కడే ఉంటాను. రామదండులో నన్ను మించిన వారున్నారమ్మా. వారితో స్వామి తరలి వచ్చి మీ ఇచ్చర విడిపిస్తారు. వారికి ఇవ్వడానికి మీ గుర్తు ఇస్తే తిన్నగా వారి దగ్గరకు వెళ్ళి వాళ్ళతాను. ఈ చూదామని వారే స్వయంగా అలంకరించినది. సీతాదేవితో హనుమ మాట్లాడుతుండగా అక్షయ్ కుమారుడు వచ్చి చూస్తాడు. ఎక్కడో ఏదో శబ్దం వస్తుంది. ఎక్కడా ఎక్కడా? ఏమైంది వీళ్ళందరికీ ఇలా పడుకొని ఉన్నారు? ఓరి వానరా, ఆపు నీ కుప్పి గెంతులు. ఇక్కడ వచ్చినది రావణపుత్రుడు అక్షయ్ కుమారుడు. ఇలాంటి 1,00,000 కుమారులు వచ్చినా నా చేతిలో శిక్షార్హులే.
1, 2. ప్రభు, అశోకరంలో కోతి చూడబడింది, వనమంతా బీవస్తం చేసింది. మీ కుమారుడైన అక్షయ్ కుమారుడు వాని చేతబడి కైలాసవాసులయ్యారు. అయ్యో, అక్షయ్ కుమారుడికి మరణమా? అయ్యో అక్షయ్ కుమారా, ఆజ్ఞ ఇవ్వండి తండ్రి, వెంటనే ఆ కోతిని బంధించి తీసుకువస్తా. ఇదిగో బ్రహ్మాసురం, కాచుకో, బంధించి తీసుకురండి. ఈ కోటేనా మా వనమును చెరిచినది? మీ వనమే కాదు, మీ పురములు కూడా చెరచగలరు. ఇప్పుడు నా శక్తిని చూపిస్తాను, చూడండి. జై శ్రీరామ్. ఓహో, కన్నులు పెంచిన కోతులా, ఎవరు నీవు? శ్రీరామ దూతను, హనుమంతుడిని. ఓహో, రాముని దూతవా? సందేశం తెచ్చావా? సందేశానికి ఏమి గాని, నాదొక సందేశం. నీవు రాజనీతి కోవిదవు, మహాపండితుడవు అని చెప్పుకుంటావే, దూతనని చెప్పుకున్న సైతం గౌరవం ఇవ్వవే. ఇదేనా నీ పాండిత్య ఫలితం? గౌరవం సరిసమానులకే. మానవుడు పంపెనట, వానుడు వచ్చునట, వానికొక ఆసనమట. మా ప్రభువు నేను నీకన్నా ఉన్నతులమే. ఇంద్రజాలంలో కూడా కొంత ప్రవేశం ఉందా? వీలు చూసుకొని నీ విద్యను వీక్షిస్తాలే. ముందు వచ్చిన వైనం తెచ్చిన మాట విన్నవించుకో. విన్నపాలు నన్నేలిన వారికి ఇవ్వవలసింది ఉపదేశం. రావణ, సుందరమైన లంకను సీతమ్మను మా రామునికి అప్పగించు. లెంపలేసుకో. మేఘనాథ, ఈ వానరాన్ని వధించు. తప్పు, దూతని వధించరాదన్నా. చిన్న దూత మన వాడిని వధించవచ్చా? తాను చేసింది తప్పే, అందుకని మనము అదే తప్పు చేస్తామా? అన్నా, ఈ దూతని విడిచిపెట్టు, వెళ్ళి మన గురించి తన ప్రభువుకు చెప్పుకుంటాడు.